హిల్ట్ పాలసీపై తగ్గేదేలే అని క్లారిటీ ఇచ్చిన రేవంత్ సర్కార్ ఇప్పుడు బీఆర్ఎస్ కు జలకిచ్చేందుకు రెడీ అవుతోందా? గత ప్రభుత్వంలో జరిగిన ఇండస్ట్రియల్ భూ అక్రమాలపై విచారణకు సర్కారు సిద్ధమవుతుందా అంటే అవుననే తెలుస్తోంది. గత బీఆర్ఎస్ పాలనలో ఇచ్చిన భూ క్లియరెన్స్లపై ఎంక్వైరీకి సీఎం రేవంత్ ముహూర్తం ఫిక్స్ చేయనున్నారని టాక్. హిల్ట్ పాలసీపై తమ స్టాండేంటో చెప్పిన రేవంత్ సర్కార్ ఇప్పుడు మరో సంచలన నిర్ణయానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. మొన్నటి వరకు తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన ఇండస్ట్రియల్ పాలసీపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. హిల్ట్ పాలసీ ముందే లీక్ కావడంతో బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. 5 లక్షల కోట్ల స్కామ్ కు తెరలేపారని గులాబీ పార్టీ విమర్శలు చేసింది. దీంతో అలర్ట్ అయిన సర్కార్ దీనిపై విచారణ మొదలుపెట్టింది. ఇదే సమయంలో బీఆర్ఎస్ చేసిన ఆరోపణలకు చెక్ పెట్టేందుకు సిద్ధమైంది. ఇందుకోసం విచారణ అస్త్రానికి పదును పెట్టనుందట రేవంత్ ప్రభుత్వం. బీఆర్ఎస్ ఆరోపణలపై అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చించింది ప్రభుత్వం. అయితే ఈ చర్చల్లో బీఆర్ఎస్ పాల్గొనలేదు. గత ప్రభుత్వ పాలనలో జరిగిన అక్రమాలు బయటపడతాయని, అందుకే బీఆర్ఎస్ సభకు దూరంగా ఉందని ప్రభుత్వం ఆరోపించింది. గత ప్రభుత్వ పాలనలో తెచ్చిన పాలసీతో కేవలం 600 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చిందని, ఇప్పుడు తాము తీసుకొచ్చిన పాలసీతో 10,000 కోట్ల ఆదాయం వస్తుందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అయితే 2020లో జీవో 16 పేరిట ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేందుకు అప్పటి ప్రభుత్వం ప్రయత్నం చేసిందని సర్కార్ ప్రకటించింది. అదేవిధంగా ప్రభుత్వానికి పూర్తి స్థాయి హక్కులు కలిగిన లీజ్ ల్యాండ్స్ భూములను ప్రైవేట్ వ్యక్తులకు ఫ్రీ హోల్డ్ రైట్స్ ను కల్పించిందని ఆరోపించింది. ఇక ఏది ఏమైనా 2014, 2023 మధ్య టీఎస్ ఐపాస్ లో జరిగిన భూ అక్రమాలపై విచారణ చేయాలని భావిస్తోంది ప్రభుత్వం. దీనికోసం విపక్షాలు లేఖలు రాయాలని కోరింది. ప్రతిపక్షాల నుంచి విచారణకు లేఖలు రాష్ట్ర ప్రభుత్వానికి అందిన తరువాత ఏదో ఒక ఏజెన్సీతో విచారణ చేయడానికి సర్కార్ సిద్ధంగా ఉందని సమాచారం. నగరంలోని పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతలికి పంపించేందుకు సర్కార్ ఓవైపు సిద్ధమవుతోంది. మరోవైపు విపక్షాలు ఏ రకంగా స్పందిస్తాయనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.